రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనేటువంటి నియమం అసలు వరలక్ష్మి వ్రతంలో లేదు. తాంబూలంలో మీరు ముత్తైదువులకు ఇవ్వాల్సిందల్లా పసుపు కుంకాలు మాత్రమే. ఈ పసుపు కుంకుమ అదే ప్రకారంగా తమలపాకులు, వక్క, పండ్లు 2 పండ్లు ఉండాలి. ఒక్క పండు ఎప్పుడు ఇవ్వకూడదు. ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఒక పండు ఇస్తున్నారు. ఈ పండులో కూడా చాలామంది ఏం చేస్తారంటే కనుక అప్పుడు తేలిగ్గా మన అందరికీ అందుబాటులో ఉండే బత్తాయిలు కనుక టన్నీస్ బంతిలాగా అంత ఉండేటువంటి ఒక బత్తాయిని తీసుకొచ్చి అందులో వేస్తారు. అది ఒలుచుకు తింటే అందులోంచి చెంచాడు రసం కూడా రాదు. అది ఇచ్చేం ప్రయోజనం? ఎదుటివారికి ఉపయోగపడేటువంటి విధంగా ఉండేటువంటి పళ్ళు 2 ఇవ్వండి. ఒకవేళ మాకు అంత స్తోమత లేదండి, ఏమీ బాధ లేదు, 2 ఖర్జూర పళ్ళు ఇవ్వండి. అవి కూడా పళ్ళే, చాలా శ్రేష్టమైనటువంటిది. హాయిగా ఒలుచుకొని అక్కడ దాంట్లో ఉన్నటువంటి గింజ తీసేసి తొక్కలు నోట్లో వేసుకొని తినేసేయచ్చు. అందుకని అట్లా అయినా సరే చేయండి, కానీ 2 పళ్ళు ఉండేటువంటి విధంగా చూసుకోండి. తమలపాకులు ఉండాలి, వక్కు ఉండాలి, ₹1 కాసు ఉండాలి, కాస్త శనగలు ఉండాలి. ఇంతే తాంబూలం, అయిపోయింది. ఇంతకన్నా అక్కర్లే. మీకు ఇంకా స్తోమత ఉంది, ముత్తైదులకు మీరు ఏమైనా రవిక బట్ట పెట్టదలుచుకున్నారు, 2 రవిక బట్టలు ఇవ్వాలి.